జీవి ప్రకాష్ గారి లేటెస్ట్ మూవీ అయిన హ్యాపీ రాజ్ మూవీ రివ్యూ. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ గురించి సింపుల్గా చెప్పాల్సి వస్తే ఫస్ట్ హాఫ్ అనేది సోసోగా ఉంది, సెకండ్ హాఫ్ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. ముఖ్యంగా క్లైమాక్స్లో ఫాదర్ క్యారెక్టర్ మీద వచ్చే ఎమోషన్ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. అంతేకాకుండా క్లైమాక్స్లో ఫాదర్ క్యారెక్టర్కి ఒక మంచి హైప్ అయితే ఇచ్చారనమాట. ఆ హైప్ ఎలా ఇచ్చారు అంటే హీరో క్యారెక్టర్ని డౌన్ చేసేంతలాగా ఆ క్యారెక్టర్కి ఒక మంచి హైప్ అయితే ఇచ్చారు. ఇంకా సింపుల్గా చెప్పాల్సి వస్తే ఒక ఫాదర్ తన కొడుకుని అర్థం చేసుకుని తన కొడుకు లైఫ్ కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటే ఆ కొడుకు లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది అని చెప్పిన పాయింట్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. బట్ మెయిన్గా ఏంటంటే ఈ మూవీలో లవ్ ట్రాక్ అనేది అంత బలంగా ఉండదన్నమాట. అంటే హీరో హీరోయిన్స్ ఓకే, వాళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ అనేది అంత బలంగా ఉండదు. బట్ వాళ్ళు విడిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు కలిసే సీన్స్ ఏమన్నా బలంగా ఉంటాయి అంటే వాటిని కూడా సింపుల్గా తేల్చేస్తారనమాట. సో అలాంటి పాయింట్ని ఇంకొంచెం బెటర్గా యూస్ చేసుకుంటే బాగుండేది. అంతేకాకుండా ఈ మూవీలో హీరో పక్కన ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే ఉంటాడు. ఆ ఫ్రెండ్ క్యారెక్టర్తోను అండ్ అలాగే ఈ మూవీలో ఒక ఇద్దరు క్యారెక్టర్స్తో ఒక కామెడీ క్రియేట్ చేద్దామని ట్రై చేశారు. బట్ అదైతే వర్కౌట్ అవ్వలేదన్నమాట. ఈ మూవీలో మెయిన్గా ఫాదర్ అనే ఒక ఎమోషన్ వర్కౌట్ అయింది. బట్ మిగతా మూవీ మొత్తం ఏదో సోసోగానే వెళ్ళిన ఫీలింగ్ లాగా నాకైతే అనిపించింది అనమాట. ముఖ్యంగా ఈ మూవీ తమిళ్ మూవీ కాబట్టి తెలుగు డబ్బింగ్ అనేది చాలా బాగుంది. దానివల్లే ఈ మూవీలో ఉన్న కొన్ని సీన్స్, ఆ సీన్స్ ఉన్న ఎమోషన్ చాలా బాగా వర్కౌట్ అయింది. ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్గా చెప్పాల్సి వస్తే ఈ మూవీలో హీరో అయిన జీవి ప్రకాష్ అలియాస్ హ్యాపీ వాళ్ళ నాన్న వల్ల తన లైఫ్లో హ్యాపీ అనే ఒక పదం లేకుండా పోతుందన్నమాట. సో ఒకనొక సిచ్యువేషన్లో హ్యాపీ తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునే సిచ్యువేషన్లో వాళ్ళ నాన్న వల్ల ఆ ప్రేమ పెళ్లి కూడా పెటాకలేకపోతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళ నాన్న తన కొడుకుని అర్థం చేసుకొని తన కొడుకు లైఫ్ కోసం ఏం చేశాడు అనే పాయింట్లు తెలుసుకోవాలి అంటే ఈ మూవీ చూడాల్సిందన్నమాట. ఈ మూవీ గురించి సింపుల్గా చెప్పాల్సి వస్తే ఫస్ట్ ఈ మూవీలో ఫాదర్ క్యారెక్టర్గా చేసిన అంటే హీరో ఫాదర్ క్యారెక్టర్ చేసిన ఆ యాక్టర్ తన పర్ఫార్మెన్స్ అనేది వేరే లెవెల్లో ఉందన్నమాట. అండ్ అలాగే అబ్బాస్ గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా డీసెంట్గా అయితే ఉంది. బట్ మెయిన్గా ఏంటంటే ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్కి వస్తే ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఫస్ట్ హాఫ్ అనేది ఏదో సోసోగా వెళ్ళిపోతున్న ఫీలింగ్ తప్పించి ఫస్ట్ హాఫ్లో మెయిన్గా ఏంటంటే ఆ లవ్ ట్రాక్ అనేది అంత బలంగా లేదు. సో దానివల్ల ఫస్ట్ హాఫ్ అనేది ఏదో సోసోగా వెళ్ళిన ఫీలింగ్ అయితే కలిగింది. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా అంటే ఇంటర్వెల్లో వచ్చిన సిచ్యువేషన్ వరకు బాగున్నప్పటికీ ఆ సిచ్యువేషన్ని ఇంకొంచెం బెటర్గా హ్యాండిల్ చేస్తుంటే బాగుండేది అనమాట. బట్ సెకండ్ హాఫ్ అనేది ఎక్కడ బాగా నచ్చింది అంటే సెకండ్ హాఫ్లో సో మన హీరో ఫాదర్ హీరోయిన్ వాళ్ళ ఫాదర్కి సో ఒక కౌంటర్ అయితే ఇస్తాడనమాట. ఆ సీన్ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ అలాగే ఈ ఇద్దరు ఫాదర్స్ మధ్య వచ్చే సీన్స్ అనేవి చాలా బాగా వర్కౌట్ అయినాయి. అండ్ అలాగే క్లైమాక్స్లో సో మన హీరో ఫాదర్ మీద వచ్చే ఎమోషన్ సీన్స్ అండ్ అలాగే హీరో ఫాదర్కి హీరోయిన్ ఫాదర్కి కలిపిన ఒక కనెక్షన్ ఆ సిచ్యువేషన్ నాకు చాలా బాగా నచ్చిందనమాట. సో దానివల్ల సెకండ్ హాఫ్ అనేది చాలా బాగా ఎంగేజ్ చేస్తుందన్నమాట. సింపుల్గా చెప్పాల్సి వస్తే సో ఈ మూవీలో స్టోరీ పాయింట్ అనేది బాగున్నప్పటికీ బట్ ఫాదర్ అనే ఒక ఎమోషన్ని చాలా బాగా వర్కౌట్ చేశారు. బట్ మిగతా ఎమోషన్స్ని అంటే లవ్ అనే ఒక ఎమోషన్ అవనండి అండ్ అలాగే కామెడీ పోర్షన్ అవనండి వాటిని అంత బలంగా వర్కౌట్ చేయలేకపోవడం వల్ల మూవీ అనేది నాకు ఒక యావరేజ్ ఫీలింగ్ అయితే ఇచ్చిందనమాట. ఇక ఈ మూవీ యొక్క సాంగ్స్ అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే అవి నా పరంగా సోసోగా ఉన్నాయి. ఇక సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా నా పరంగా సోసోగా ఉన్నాయి అనమాట. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మెయిన్గా జీవి ప్రకాష్ గారు అవనండి అండ్ అలాగే గౌరీ ప్రియా గారు అవనండి సో వాళ్ళ క్యారెక్టర్లో అండ్ అలాగే వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది డీసెంట్గా ఉందన్నమాట. బట్ మెయిన్గా ఏంటంటే అబ్బాస్ గారు అండ్ అలాగే హీరో ఫాదర్గా చేసిన యాక్టర్ వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఈ మూవీకి మెయిన్ పాజిటివ్ అనమాట. సో ఓవరాల్గా ఇదండి హ్యాపీ రాజ్ మూవీ రివ్యూ. నా రివ్యూగా నచ్చేటైతే వీడియోకి ఒక చిన్న లైక్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.